ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ముఖ్యంగా జోర్డాన్లో చిక్కుకున్నటువంటి భారతదేశానికి సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 12 మంది వలస కార్మికుల్ని స్వదేశానికి తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీ పేరిట మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ముఖ్యంగా తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తాము ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి గల్ఫ్ కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయాడని చెప్పారు. ముఖ్యంగా దీని ఫలితంగా ఇప్పటివరకు కూడా చాలా దేశాలు అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది వలస కార్మికులు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే జోర్డాన్లో 12 మంది కార్మికులు తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చిక్కుబడిపోయారని, వాళ్ళని తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే అక్కడ జోర్డాన్లో చిక్కుబడిపోయినటువంటి 12 మంది వలస కార్మికుల్ని తక్షణమే తెలంగాణ ప్రాంతానికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక దుబ్బాకలో జరుగుతున్నటువంటి బొడ్రాయి పండుగలో ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు అందులో పాల్గొని ఆ ఉత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గత 3-4 రోజులుగా దుబ్బాకలో ఘనంగా బొడ్రాయి పండుగ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొడ్రాయి పండుగను అత్యంత వైభవంగా దుబ్బాక ప్రజలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి ఇటు ఏడుపాయల్లో మళ్ళీ ఏడుపాయల వనాదుర్గా భవానీ క్షేత్రానికి సంబంధించిన ఆలయం మూతపడింది. ఈరోజు మరొక్కసారి పెద్ద ఎత్తున సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా మళ్ళీ భారీ ఎత్తున వరద నీరు వస్తున్న క్రమంలో దేవాలయాన్ని మళ్ళీ అర్చకులు మూసివేసినటువంటి పరిస్థితి నెలకొంది. గత 24-25 రోజుల పాటు దేవాలయం మూసి ఉండగా ఒక్కరోజు మాత్రమే తెరుచుకున్నది. ఆ దేవాలయానికి సంబంధించిన శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తున్న క్రమంలోనే తెల్లారి మళ్ళీ అటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు సింగూరుకు భారీ ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి దాదాపు 35,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఫలితంగా పెద్ద ఎత్తున వరద మళ్లీ వచ్చిన నేపథ్యంలో ఇటు ఏడుపాయల వద్ద కూడా దేవాలయం ముందు ఉన్నటువంటి కలవట్టు మీదుగా నీళ్లు వెళ్లే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో దేవాలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో మళ్లీ అర్చకులు దేవాలయానికి సంబంధించిన అర్చనలు మూసివేసి అటు రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అక్కడ వరద ఉధృతి తగ్గితే మళ్లీ ప్రధాన దేవాలయంలో పూజలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అర్చకులు వెల్లడించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల సమావేశం అక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ ముఖ్యంగా తాత్కాలికంగా ఎన్నికలు వాయిదా పడ్డప్పటికీ కూడా జహీరాబాద్ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు ఎక్కడా విశ్రమించకుండా ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి బాకీ కార్డును పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పి మాణిక్రావు పిలుపునిచ్చారు. ఇక మొగుడంపల్లి మండలంలోని ఖాన్ జమాల్పూర్ గ్రామానికి సంబంధించిన తుల్జా భవానీ దేవాలయంలో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి అందులో ఉన్నటువంటి వెండి తదితర నగదును కూడా దొంగలు ఎత్తుకువెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల్ని కనిపెట్టడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.